హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే రాఖీ పండుగ సెలబ్రేషన్ చేసుకుని మా ఋత్విక్ పటికి బెల్లం తీయడానికి అయితే ఆ రోజు 3 టెంపుల్స్ బయలుదేరాం. మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో వేసే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి అయితే వెళ్ళామండి. ఇప్పుడైతే మేము బలభద్రపురం చేరుకున్నాం. బలభద్రపురంలో ఉన్న ఈ అమ్మవారి నేమ్ అయితే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను వెళ్ళిన ప్రతిసారి చూస్తాను కానీ అమ్మవారి నేమ్ అయితే తెలియదు. అక్కడి నుంచి మేమైతే బిక్కవోలు గ్రామం లక్ష్మీ గణపతి ఆలయానికి అయితే చేరుకున్నాం. ఈ బిక్కవోలు గ్రామం అయితే రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండింది. ఈ ఆలయాన్ని అయితే క్రీస్తు శకం 1840లో చాళుక్యులు నిర్మించారు. ఈ ఆలయ స్తంభాలపై చాళుక్యుల నాటి కాలం నాటి శాసనాలు అయితే లభించి ఉన్నాయి. అప్పట్లో ఈ దేవాలయం అయితే భూమిలో ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడి కల్లో కనిపించినట్టు కథ ప్రచారంలో ఉంది. ఆ భక్తుడు గ్రామస్తులకు చెప్పడంతో వెలికి తీయడం ద్వారా స్వామివారు అయితే బయటపడ్డారు. భూమి నుండి బయటకు వచ్చిన తర్వాత వినాయకుడి విగ్రహం అయితే పెరుగుతుంది. ఇక్కడ ఈ టెంపుల్ అయితే పచ్చని పొలాల మధ్య అయితే ఉంటుంది. ఇక్కడ అన్నదాన సౌకర్యం కూడా ఉంది. అగ్ర పూజలు అందుకునే గణేశం నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయనకి ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వినాయకుని విగ్రహం ఎడమ కాలు నుంచి అయితే నీరు కారుతుంది. ఎక్కడా లేని విధంగా స్వయంగా భక్తులు గర్భగుడిలోకి వెళ్ళి స్వామి చెవిలో కోరికలు చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఈ వినాయకుడి విగ్రహం అయితే స్వయంగా వెలిసింది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురువే దేవ సర్వకార్యేషు సర్వదా అని మన మనసులో కోరికలు వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయి. నేను ఈ ఆలయానికి అయితే వెళ్ళడం 4th టైం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి దూర ప్రాంతాల్లో కూడా ఈ ఆలయాన్ని సందర్శించడానికి అయితే భక్తులు వస్తుంటారు. మన కోరికలు నెరవేరిన తర్వాత పునర్దర్శనం కూడా చేసుకోవాలి. ఇక్కడైతే స్వామివారికి ఇష్టమైన గరిక బెల్లం సమర్పించి మన కోరికలు అయితే ఆ వినాయకుడి చెవిలో చెప్తే ఖచ్చితంగా నెరవేరుతాయి. మా ఋత్విక్ అయితే ఈ బిక్కవోలు గ్రామంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో అయితే 2 సార్లు అయితే పటికి బెల్లం తీశారు. ఇక్కడ తీసిన తర్వాత మేము ఇక్కడ భోజనాలు చేద్దాం అనుకున్నాం కానీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళేటప్పటికి ఆ టెంపుల్ మూసేస్తారేమో అని చెప్పి త్వరగా ఇక్కడ పటికి బెల్లం తీసి కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసి ప్రసాదంగా పులిహార పెట్టారు. పులిహార తిన్న తర్వాత మేమైతే బలభద్రపురంలో ఉన్న సాయిబాబా ఆలయానికి అయితే వెళ్ళాం. అందరం అయితే పటికి బెల్లం వేస్తున్నాం. కొద్దిసేపు బాగానే ఉన్నాడు కానీ తర్వాత అయితే ఋత్విక్ ఏడవడం మొదలు పెట్టాడు. పటికి బెల్లం తీసిన తర్వాత అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ వినాయక చవితి అయితే చాలా స్పెషల్గా చేస్తారు. మీరు కూడా దగ్గరలో ఉంటే ఈ బిక్కవోలు గ్రామంలో వేసిన లక్ష్మీ గణపతి ఆలయానికి అయితే ఒకసారి వచ్చి ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు అయితే అందుకోండి. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరి కొంతమందికి చేరుతుంది. కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మేము వేరే ఆలయానికి అయితే బయలుదేరాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.